పెద్దపల్లి అంగన్వాడీ ఇంటర్వ్యూలో అభ్యర్థులని ఆరోగ్య లక్ష్మి స్కీమ్ మీద ప్రశ్నలు అడిగారు. ఆరోగ్య లక్ష్మి అంటే ఏమిటి, దాని బెనిఫిషియరీస్ ఎవరు అని ఇట్లా రకరకాలుగా ప్రశ్నలు అడిగారు. మిమ్మల్ని కూడా ఇంటర్వ్యూలో ఆరోగ్య లక్ష్మి పథకం మీద ప్రశ్న అడిగే ఛాన్స్ ఉంది. సో అందుకోసమే నేను ఒక డీటెయిల్ వీడియో చేశాను. మన తెలంగాణ యాప్ లేదా శ్రీకన్సర్ క్లాసెస్ యాప్లో ఈ డీటెయిల్ వీడియోని అప్లోడ్ చేశాను. మీరు ఇప్పుడే శ్రీకన్సర్ క్లాస్ యాప్ లేదా మన తెలంగాణ యాప్ ఇన్స్టాల్ చేసుకొని అంగన్వాడీ ఇంటర్వ్యూ గైడెన్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. సో ఆ డీటెయిల్ క్లాస్ 1కి 4 సార్లు వినండి. సో ఆరోగ్య లక్ష్మి మీద డైరెక్ట్గా క్వశ్చన్, ఇండైరెక్ట్గా 2 క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రశ్న ఎలా తిప్పి అడిగినా కానీ మీ దగ్గర కంటెంట్ ఉంటే మీరు ఈజీగా ఆన్సర్ చెప్పగలుగుతారు. సో ఎప్పుడైతే మీరు కాన్ఫిడెంట్గా ఆన్సర్ చెప్పగలుగుతారో ప్యానెల్ ఇంప్రెస్ అయితే మీకు ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది. సో మనందరికీ తెలుసు 2015 జనవరి 1న అంతకుముందున్న ఇందిరమ్మ అమృతహస్తం పథకం ప్లేస్లో ఆరోగ్య లక్ష్మి పథకం తీసుకురాబడింది. ఈ పథకం ద్వారా పోషకాహార లోపాన్ని తగ్గించడము, ఆరోగ్య తెలంగాణని తీసుకురావడము. ఓకే, సో ఇది గవర్నమెంట్ ఇంటెన్షన్ అనమాట. సో ఇప్పుడే కోర్సులో జాయిన్ అవ్వండి. సీ యూ ఇన్ ద యాప్. థ్యాంక్ యూ.